అందరికీ జై శ్రీరామ్. మన హిందూ సంస్కృతిలో అమ్మవారి గుళ్ళ దగ్గర, మన గ్రామ దేవతల దగ్గర కోళ్ళు, పొట్టేళ్ళు బలివ్వడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీ అనేది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది. అది త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, ప్రస్తుతం మనం ఉన్న కలియుగం కావచ్చు. కానీ ఈ గడిచిన 30 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుందంటే, మన హిందూ సాంప్రదాయం ప్రకారము మన అమ్మవారి గుడి దగ్గర బలి ఇవ్వడం మానేసి ముస్లిం మత ఆచార పద్ధతిలో హలాల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అందరూ ఆలోచించుకోవాలి. దానికి మనం ఏమైనా అంటే ఇది ఎప్పటి నుంచో 30 ఏళ్ళ నుంచి వస్తుందంటారు. కానీ అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన మన సంస్కృతిని మనం వదులుకోలేం కదా. మన గుడి దగ్గర మన అమ్మవారికి మన హిందూ సాంప్రదాయమైన జట్కా లేదా బలి అంటే ఒకే వేటితో ఆ ప్రాణి అనేది అమ్మవారికి బలిస్తారు. దానివల్ల ఆ ప్రాణి కూడా తక్కువ సమయంలో ప్రాణం పోతుంది. అదే మనం ముస్లిం ఆచారం ప్రకారం హలాల్ చేస్తే ఆ జీవి చనిపోవడం కూడా ఎక్కువ సమయం పడుతుంది. అందులో నెగెటివ్ హార్మోన్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. దయచేసి హిందూ భక్తులందరూ మీ దగ్గరలో ఉన్న గుళ్ళకి ఎప్పుడైనా మీ ఇంటి వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ పెట్టుకునేటప్పుడు బలి లేదా జట్కా, దానికి కటిక వృత్తి అని మన చాకలి వాళ్ళు ఉంటారు కదా, కటిక వృత్తి అని వాళ్ళు ఈ పని చేస్తారు. లేదా మనమైనా సొంతంగా చేసుకోవచ్చు. మనం చెప్పిన బలి లేదా జట్కా అమలు కావాలంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఇప్పుడు మనమే సంవత్సరానికి ఒకసారి మన కుటుంబం కానీ మన ఫ్రెండ్స్ కానీ పెట్టుకుంటారు. లేదా మన 5-6 మంది ఫ్రెండ్స్ కలిసి మన ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారికి మనమే వెళ్ళి మనమే ఆ జీవిని బలి ఇచ్చి మనమే ఫస్ట్ అలవాటు చేయాలి. దీనికి మేము మా గ్రామంలో కొంతమంది యువకులం కలిసి మా దగ్గరలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం అమ్మవారిదైన పెద్దమ్మ తల్లి అమ్మవారికి జట్కా పద్ధతిలో సమర్పించడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీని కూడా తయారు చేశాము. దీన్ని ఎంతసేపు చెప్పుకుంటూ పోతే నడచదు. మనం కూడా ఇంప్లిమెంట్ అయ్యి దిగి ఒకసారి మొదలు పెడితే మన హిందూ సంస్కృతి మనది అని మొదలు పెడితే వయసులో పెద్దవాళ్ళు ఇప్పుడు 70 నుంచి ఆ పైన వయసున్న వాళ్ళని అడిగినా కూడా పూర్వకాలంలో ఇలాంటివేం లేవు, అంతా మనమే చేసుకునే వాళ్ళం అని ఖచ్చితంగా చెప్తారు. దయచేసి ఇప్పటి నుంచైనా మారదాం. భవిష్యత్ తరాలకు మన సంస్కృతిని అందిద్దాం. ధన్యవాదాలు.